హలో దేర్. ఇప్పుడు అందరూ కూడా చాలామంది ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పి వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్, ఫేస్బుక్లో పెడుతున్నారు. అయితే వాళ్ళు చేస్తున్న తప్పుల్ని కొన్ని అబ్జర్వ్ చేసి నేను కొన్ని వీడియోలు చేశాను. ఇప్పుడు వాళ్ళు ఆ స్టేజ్ దాటిపోయి ఇంకా కొంతమంది ఏంటంటే బుక్స్ రాస్తున్నారు. కొన్ని ఏదో బుక్ రాయడం కాకుండా లెర్నింగ్లో కొత్త పద్ధతి అని చెప్పి కూడా కనపడుతుంది. అలా రాసి ఒక బుక్ రిలీజ్ చేస్తాం. తెలుసు కదా, మార్కెటింగ్ టెక్నిక్స్ ఉంటాయి, చేసుకుని మార్కెటింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఒక కొత్త పద్ధతిని కనబెట్టాలంటే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో మనకి చాలా ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ మోర్ లోవర్. కానీ బేసిక్సే లేకుండా వీళ్ళు న్యూ మెథడ్స్ అని చెప్పి చెప్తున్నారు. అలాగే ఒక బుక్ రాసినప్పుడు ఎవరో ఒకరు రాశారు అనుకోండి, దాంట్లోని క్లరికల్ మిస్టేక్స్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే ద మ్యాన్ ఈజ్ టు ఎవర్ కాబట్టి. కానీ ఈ బుక్ని, అంటే ఈ విద్యా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ని ముగ్గురు కంపైలర్స్ అంట, ముగ్గురు కంపైల్ చేశారు. ఒకరు ఆథర్ అంట, అంటే మొత్తం నాలుగు చేతులు ఉన్నాయి. అయినా సరే ఇందులో చాలా దారుణమైన తప్పులు ఉన్నాయి. అవి కాన్సెప్చువల్ ఎర్రర్స్. అవి ఎలాగున్నాయో తెలియదు. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే వీళ్ళు ఆ తప్పులన్నింటినీ కూడా, అంటే నేను చెప్తున్న కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, వాటిని కరెక్ట్ చేస్తూ ఇంకో కోరికన్నా మిలెక్ట్ చేయాలి, లేదా నెక్స్ట్ ఎడిషన్లో కేర్ తీసుకుంటారు చెప్తున్నాను. సో మొదటిగా ఏంటంటే ఆల్ఫాబెట్ ఆర్డర్. అలైడ్ పవర్స్ అన్నది వర్డ్ ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చిన సెకండ్ వరల్డ్ వార్లో జర్మనీ, ఇటలీ కలిపి ఒకవైపు ఉంటే దానికి ఆపోజిట్గా అమెరికా, రష్యా, చైనా ఇవి ఉన్నాయి. ఈ అమెరికా, రష్యా, చైనా ఉన్నదాన్ని అలైడ్ ఫోర్సెస్ లేదా అలైడ్ పవర్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైనా ఒక పదం రాంగ్గా రైట్ అని తెలుసుకోవాలనుకుంటే అది మనం ఏ ఇంగ్లీష్ వాడుతున్నాము. వీళ్ళు ఈ బుక్లో 44 సౌండ్స్. సో 44 సౌండ్స్ అంటే అది బ్రిటిష్ ఇంగ్లీష్. సో బ్రిటిష్ ఇంగ్లీష్ మనకి దేన్ని మనం అథెంటికేటెడ్ తీసుకోవాలి అంటే ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్ రెండు. ఆ బుక్స్ మీ దగ్గర ఉంటే పర్వాలేదు, లేదు ఆన్లైన్లో మీరు చెక్ చేయాలంటే కేంబ్రిడ్జ్. ఎందుకు? ఆక్స్ఫర్డ్ ఆల్రెడీ యూ హ్యావ్ టు పే. సో కేంబ్రిడ్జ్ డిక్షనరీలో మనం దాన్ని బేస్గా అథెంటికేటెడ్గా ప్రామాణికంగా తీసుకొని మనం ఏదైనా మాట్లాడాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా మీరు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్తే ఇవన్నీ ఉంటాయి. సో ఇక్కడ అలైడ్ పవర్స్ అని చెప్పి ఈరోజు మీరు జస్ట్ గూగుల్ చేసినా సరే మీకు నేను చెప్పిందే వస్తుంది. ఏమిటి? ఈ జర్మనీ ఒకవైపు, బ్రిటన్ ఒకవైపు, బ్రిటన్, ఫ్రాన్స్ అని పవర్స్. సో అలైడ్ పవర్స్ ఉంటుంది. అంతేకాకుండా మనకి ఐటీఐ చదివిన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళకి అలైడ్ ట్రేడ్స్ అని చెప్పి ఫిట్టర్కి కార్పెంటర్లోని షీట్ మెటల్లోని ఒక 1 వీక్ అలా పంపిస్తుంటారు. సో అలాగే కార్పెంటర్ చేసిన వాళ్ళకి ఫిట్టర్, షీట్ మెటల్ కూడా పంపిస్తారు. సో అది అలైడ్ ట్రేడ్స్ అంటే అనుబంధ అని ఉంటుంది. సో ఇది దారుణమైన తప్పు. తర్వాత బైరూమ్ అంటే మరుగు గది అని చెప్పాము. ఇక్కడ బైరూమ్ అనేది 2 విధాలుగా వాడాలి. ఒకటి బై తర్వాత ఐఫన్తో రూమ్ పెట్టాలి, లేదు బై రూమ్కి వెళ్ళి పెట్టాలి. సో బై రూమ్ అంటే అది ప్రపోజిషన్ సెంటెన్స్ పెట్టుకోవచ్చు. బై పెట్టి ఐఫోన్ పెట్టి రూమ్ అని పెడితే అదేంటంటే ప్రైవేట్ రూమ్, అంటే వ్యక్తిగత గది. మరొక గది అంటే బాత్రూమ్ వస్తుంది కదా. సో అది చాలా తప్పు. ఇది కూడా మీరు గూగుల్ చేసి చూడొచ్చు. తర్వాత గ్లేజియర్స్. ఈ గ్లేజియర్స్ అంటే ఏమిటి? అసలు మెరుగు పెట్టేవాళ్ళు చెప్పారు. గ్లేజియర్ అంటే అద్దాలు అమ్ముకునేవాళ్ళు, లేదా అద్దాలని కిటికీల్లో ఫిక్స్ చేసేవాళ్ళు. అంతేగాని గ్లేజ్ అంటే మెరుగు కదా, గ్లేజ్ వస్తుందంటే గ్లేజియర్ అని చెప్పి సొంత కవిత్వం వాడకూడదు. అలాగే ఈ బుక్ ఏ లెవెల్కి A1 లెవెల్కి వాడినప్పుడు వొకాబులరీ అనేది లిమిటెడ్గా ఉంటుంది, అవే వాడాలి. మీకు ఎక్కడో విన్నారు, ఎవరో చెప్పాడని చెప్పి ఆ పదాలు ఇలాంటి బేసిక్ బుక్స్లో వాడకూడదు. అది ఒకటి. దీని తర్వాత
మనకి ఇంకేంటంటే విచిత్రంగా అది మరి స్పెల్లింగ్ మిస్టేకా లేకపోతే తెలుగు రాదా వెళ్ళి తెలియదు. అంతేకాకుండా మనము ఎనీ ఫారిన్ లాంగ్వేజ్ చెప్తున్నప్పుడు మనకి మన మదర్ టంగ్ అట్లీస్ట్ 80% నాలెడ్జ్ ఉంది, మినిమం నాలెడ్జ్. ఇప్పుడు మనకి పక్షవాతం అని ఉంది. పక్షపాతం అనేది ఒక ఫీలింగ్, పక్షవాతం జబ్బు, అది కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ పార్షియల్లీ అంటే పక్షపాతంగా అన్నారు. పార్షియల్లీ అంటే కరెక్ట్ అర్థం పాక్షికంగా, ఇన్ పార్ట్స్, ఇది పార్షియల్లీ లేదా కొద్దిగా పూర్తి అయింది. ఇల్లు ఎంతవరకు వచ్చింది, ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, పార్షియల్లీ కంప్లీట్ అంటే కొద్దిగా కంప్లీట్ అయింది. వెన్ యూ కెనాట్ స్పెసిఫై ది పోర్షన్ ఆర్ ది అమౌంట్ ఆఫ్ ది వర్క్ కంప్లీటెడ్ ఆర్ ఎనీథింగ్ కంప్లీటెడ్ ఇన్ ఏ పర్టికులర్ ప్రాజెక్ట్, అప్పుడు పార్షియల్లీ. పార్షియాలిటీ వేరు, పార్షియల్లీ రెండు, పక్షపాతం లాంటి ఈ రెండు పదాలు కూడా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఇది చూసుకోవాలి. నలుగురు కదా రాసింది. దీని తర్వాత ఇది హైలైట్ మాట, రోజ్ యాపిల్ అంటే నేరేడు పండు అని చెప్పి రాసింది. సరే వీళ్ళు రాశారు కదా, వీళ్ళు చదువుకున్నారు కదా అని చెప్పి రేపు పొద్దున్న అమెజాన్లో మీరు నేరేడు పండు కావాలని చెప్పి కొట్టి చూడండి, రోజ్ యాపిల్ అంటే ఏమొస్తుంది, దాన్ని గులాబ్ జామున్ పండు అంటారు. నేరేడు పండుకి వేరే పదం. అలాగే ఇప్పుడు నేను చెప్పిన వాటి అన్నింటికి కూడా వేరే పదాలు. సో మీరు తప్పులు నేర్చుకోకుండా కరెక్ట్ ఇంగ్లీష్ విత్ ఫోనెటిక్స్, ఈదర్ బ్రిటిష్ ఆర్ అమెరికన్ స్టైల్స్, ఏం నేర్చుకోవాలన్నా సరే కనబడుతున్న ఫోన్ నెంబర్లకి వేయండి. ఆన్లైన్, ఆఫ్లైన్, 1-on-1 లేదా అవుట్ స్టేషన్. మేము వైజాగ్ ఉండేది, అవుట్ స్టేషన్ కూడా వచ్చి క్లాస్ ఇస్తాము. హ్యావ్ ఎ గ్రేట్ డే.